కులం కూడా ఇక్కడికి వచ్చిన కులం కూడా మా అన్నదమ్ములకు మరి ఇక్కడ మండల నాయకులు ఏదైతే కమిటీలు వేయాలని చెప్పి ఇక్కడ కమిటీ ద్వారా వచ్చినామో మరి మాజీ జడ్పీటీసీ జంగన్న గారు, మరి నూతనంగా గెలిచిన మహేష్ అన్న గారు సర్పంచ్గా, మరి కందుకూరు సర్పంచ్గా సరికొండ పాండు, మరి బీసీసీలో జగన్ గారు, మండల్ వర్కింగ్ గణపతి రెడ్డి గారు, మదన్పల్ గారు, మరి మైనార్టీ సెల్ కాన్స్టిట్యున్సీ మోహన్ గారు, ఉపాధ్యక్షుడు అజు గారు, జగన్ గారు, జగదీష్ గారు, డైరెక్టర్ సురేంద్ర గారు, బలరాం గారు, శ్రీధర్ గారు, మరి రాజు సర్పంచ్గా కొన్ని ఓట్ల తేడాతో అది మహేష్ అని చెప్పినట్టుగా మన వెంబడే తిరిగి మనకే చేయించే కార్యక్రమం ఏదైతే ఉందో వారిని గిట్ట దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే ముందరొచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో ఇలాగే చేస్తే అప్పుడు ఎవరైతే చేయించారో వారికి పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని మరి మనం ఇక్కడ ఈరోజు రావడం కమిటీ గ్రామ కమిటీలో ఏ విధంగా ఉంది, ఇంద్రమ కమిటీలో ఏ విధంగా ఉంది, బూత్ అధ్యక్షులు ఏ విధంగా పని చేశారా లేదా అనే విషయంలో ఇక్కడ రావడం జరిగింది. మీరు మన వేణు గారు ఇద్దరు గిట రాజు కానీ ఇప్పటి నుంచో పార్టీలో సీనియర్, అందరు పార్టీ మార్చిన కులం కూడాకు కట్టుబడిగా ఉండి పార్టీకు ఎప్పుడైతే అప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇప్పుడు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన 10 మందిని మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసే కార్యక్రమం ఫస్ట్ నుంచి ఇచ్చేవడం జరిగింది. వారికి ఏదో ఓడిపోయిన కారణం నువ్వు గెలిచినంటే సర్పంచ్ ఏదైతే గ్రామంలో గెలిచారో ఏదైతే ఓడిపోయిన అన్నది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో గెలిచినంత స్థానం మీకు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏ వంతుకు వచ్చినా ఏ ఫండ్స్ ఈ విలేజ్కి రావాలంటే సర్పంచ్ మన పార్టీ వారు ఉంటేనే ఏమైనా నిధులు వస్తాయి. ఏదైతే మనకు పోటీ ఎవరైతే చేసిరో వారికి నిధులు వచ్చేది వాయిన ద్వారానే. ఈ గ్రామంలో నిధులు రావాలంటే మనకి ఎవరైతే పోటీ చేసిరో వారికి ఈ నిధులు వస్తాయి. ఆయన ఓడిపోయిన సర్పంచ్ కాదు, మన పార్టీలో గెలిచిన సర్పంచే మనం అనుకొని రేపు ఏదైతే మనము జాతీయ ఉపాధి పథకం ఇప్పుడు అన్ని ఊళ్ళలో జాతీయ ఉపాధి పథకం నడుస్తూ ఉంది. మరి ఏదైతే మనము ఆ రోజు పని లేక ఉపాధి లేక వేరే రాష్ట్రాలకు పోతా ఉంటే చిన్న చిన్న పిల్లలకు విడిచిపెట్టి తాళాలు వేసి బొంబాయి కానీ పూనా కానీ దుబాయ్ అట్లా వెళ్తూ ఉంటే ఆ రోజు సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చారు. అంటే ఉపాధి లేక బయట పోతా ఉంటే మన ఊళ్ళోనే ఉపాధి కలిపే అనే ఆలోచనతో ఆ రోజు జాతీయ ఉపాధి పథకం తెచ్చాం. ఆ రోజు ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుంచి వచ్చేటివి, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైతులకు ఏదైతే కూలి వారికి కూలి ఇవ్వకుండా 60% మేము ఇస్తామో 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆలోచన ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే మోడీ గారు ఏదైతే చెప్తున్నారో ఈ కూలి వారికి కూలి దొరకకుండా వాళ్ళకు మోసం చేస్తా ఉన్నారు. ఏది బీజేపీ పార్టీ ఉన్న ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 18,000 కోట్ల రూపాయలు మిగిలిన బడ్జెట్ రాష్ట్రానికి ఇస్తే ఇలా 8 లక్షల కోట్లు అప్పు చేసి మరి
ఈ విధంగా మనం ఇంకా 40% కూలి వారికి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆ విషయంలో ఇలా కూలి వారికి దొరకకుండా ఈ బీజేపీ పార్టీ ఏదైతే కుట్ర పంతుందో అది సరైనది కాదు. జాతీయ ఉపాధి పథకం ఏదైతే ఉందో అట్లనే కంటిన్యూగా ఉండాలని, మరి ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములకు కానీ చాలా మంది కూలీలు కొడతారు, వారికి కానీ ఇక్కడ వచ్చిన కులం కూడా మా అన్నదమ్ములకు, మరి ప్రత్యేకంగా ఇక్కడ మా నాయకులకు, మండల నాయకులు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకిట పేరున నా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.